Hello aspirants, welcome back. So this is part 2 of pipes and cisterns topic. సో ఈ టాపిక్లో ఏంటంటే మనం పార్ట్ 1లో బేసిక్ ప్రాబ్లమ్స్ చూసాం. ఇట్ ఈస్ అన్ ఎక్స్టెన్షన్ ఆఫ్ టైమ్ అండ్ వర్క్ టాపిక్. సో మీరు ఎవరైనా చూడలేదంటే ఐల్ పుట్ ద లింక్ ఇన్ ద డిస్క్రిప్షన్ బాక్స్. ఒకసారి వెళ్ళి టైమ్ అండ్ వర్క్ చూడండి. సో అండ్ పార్ట్ 1 లింక్ ఆల్సో ఐల్ పుట్ ఇన్ ద డిస్క్రిప్షన్ బాక్స్, చెక్ ఇట్ అవుట్. సో ఈ వీడియోలో ఏంటంటే కొంచెం కాంప్లెక్స్ క్వశ్చన్స్ అనమాట. అంటే పార్ట్ 1 కంటే కొంచెం డిఫికల్ట్ ప్రాబ్లమ్స్. ఇంతకు మించి జనరల్గా ప్లేస్మెంట్స్లో ఇవ్వరు. సో దిస్ లెవెల్ ఈజ్ ఇనఫ్, లైక్ మీడియం లెవెల్ ఎగ్జామ్కి అయితే. ఓకే, సో ఈ వీడియోలో విల్ బీ హ్యావింగ్ 4 to 5 ప్రాబ్లమ్స్. అవి సాల్వ్ చేసిన తర్వాత మీరు రిమైనింగ్ మాక్ టెస్ట్ కానీ లేదంటే ఇండియా బిక్స్ కానీ అలాంటి వెబ్సైట్స్లోకి వెళ్ళి ప్రాక్టీస్ చేయండి. సో దట్ మీకు ఈ టాపిక్ ఇంకా ఫినిష్ అయిపోద్ది, ఇంకా మళ్ళీ చూడక్కర్లేదు. ఓకే ఫైన్. సో పార్ట్ 1లో మనం డిస్కస్ చేసుకున్నట్టే సేమ్ మెథడ్లో ఇది కూడా ఫాలో అవుతాం, సేమ్ యాజ్ టైమ్ అండ్ వర్క్లో మనం చేసినట్టే. ఓకే, సో ఏ, బి అండ్ సి 3 క్రైటీరియాస్ తీసుకుంటున్నాం. ఓకే, వాళ్ళు ఏం అడిగారు? ఓకే, ఇవన్నీ ఓకే. అండ్ బి ఈజ్ ట్వైస్ యాజ్ ఫాస్ట్ యాజ్ ఏ. 3 పైప్స్ కలిపితే 5 అవర్స్లో అయిపోతుందంట. సో మనం ఏం రాస్తాం? ఏ ప్లస్ బి ప్లస్ సి 5 అవర్స్లో అయిపోతుంది. ఓకే, ఇప్పుడు మనం ఎఫిషియన్సీ ఫైండ్ అవుట్ చేయాలి, టోటల్ వర్క్ ఫైండ్ అవుట్ చేయాలి. రైట్, వాళ్ళు ఏమన్నారు? సి ఈజ్ ట్వైస్ యాజ్ ఫాస్ట్ యాజ్ బి, బి ఈజ్ ట్వైస్ యాజ్ ఫాస్ట్ యాజ్ ఏ అని అన్నారు. సో ఏ వాల్యూ మనం ఎక్స్ అని ఎజ్యూమ్ చేసుకుంటే, సారీ ఎఫిషియన్సీ కదా, టైం టేకన్ కాదు. ఏ 1 అవర్కి ఎక్స్ ఫాస్ట్ అనుకుందాం. బి ఏంటి? ట్వైస్ యాజ్ ఫాస్ట్ యాజ్ ఏ కదా, సో 2x, అది బి ఎఫిషియన్సీ. సి ఎఫిషియన్సీ ఏంటి? ట్వైస్ యాజ్ ఫాస్ట్ యాజ్ బి, సో బి కన్నా ట్వైస్, సో 2 2 ఎంత 4x సి యొక్క ఎఫిషియన్సీ. రైట్, ముగ్గురు కలిస్తే 1 అవర్లో ఎన్ని యూనిట్స్ చేయగలరు ఎఫిషియెంట్గా? 4 5 6 7, సో 7x యూనిట్స్ని ఫినిష్ చేయగలరు. మనం ఏం చేస్తామంటే మన కన్వీనియన్స్ కోసం ఎక్స్ వాల్యూని 1 అని అజ్యూమ్ చేసుకుందాం. సో ఫైన్, ఇప్పుడు టోటల్ యూనిట్స్ ఆఫ్ వర్క్ ఏమవుతుంది? 7 5 35, సో 35 యూనిట్స్ ఆఫ్ వర్క్ టోటల్ వర్క్ అవుతుంది. అప్పుడు సి యొక్క వర్క్ ఏమవుతుంది? 35/4. సో సికి 35/4 నెంబర్ ఆఫ్ డేస్ పడుతుంది. బీకి ఎన్ని డేస్ పడుతుంది? 35/2 అన్ని డేస్ పడుతుంది. ఏకి ఎంత టైం పడుతుంది? 35/1, సో 35 అవర్స్ పడుతుంది. వాళ్ళు ఏమన్నారు? ఏ అలోన్ కెన్ ఫిల్ ద ట్యాంక్ ఇన్ 35 అవర్స్. సో దిస్ ఈస్ ది ఆన్సర్. సో ఎలా అంటే వాళ్ళు ఏ వాల్యూ అడితే, సికి ఎంత టైం పడుతుంది అని అడిగితే ఈ వాల్యూ పెడతారు, బీకి ఎంత టైం పడుతుంది అంటే ఈ వాల్యూ పెడతారు. మీకు ఒక డౌట్ రావచ్చు, వాళ్ళు ఇక్కడ ట్వైస్ యాజ్ ఫాస్ట్ యాజ్ అలా ఇచ్చారు కదా, ఎక్స్ వాల్యూ మనం 1 అని అజ్యూమ్ చేసుకున్నాం కాబట్టి ఇది వచ్చింది. అదే ఎక్స్ వాల్యూ 1 అవ్వాలని రూల్ ఏంటి? ఎక్స్ వాల్యూ 2 అయినా అవ్వచ్చు కదా, ఇది ఎఫిషియన్సీ కదా, ఎగ్జాక్ట్ వాల్యూ కాదు, సో 2 అయినా అవ్వచ్చు కదా. అలా కూడా అనుకుని చూద్దాం. సో 7 2 ఎంత? 14 అవుతుంది. సో ఇప్పుడు టోటల్ యూనిట్స్ ఆఫ్ వర్క్ ఎంత అవుతుంది? 14 × 5, సో 14 5 ఎంత? 70. సో టోటల్ 70 యూనిట్స్ ఆఫ్ వర్క్. ఓకే, అప్పుడు ఎక్స్ వాల్యూ ఎంత అవుతుంది? 2. సో బి యొక్క ఎఫిషియన్సీ ఎంత అవుతుంది? 2 × 2 4. సి యొక్క ఎఫిషియన్సీ ఎంత అవుతుంది? 4 × 2, ఎక్స్ వాల్యూ 2 కాబట్టి, సో సి యొక్క ఎఫిషియన్సీ 8 అవుతుంది. సో సికి ఎంత టైం పడుతుంది? 70/8. బికి ఎంత టైం పడుతుంది? 70/4. ఏకి ఎంత టైం పడుతుంది? 70/2, సో 70/2 ఎంత? 35. ఏదైనా ఒకటే. మనం మన ఈజీ క్యాలిక్యులేషన్ కోసం ఎక్స్ అనే వాల్యూని 1 అని అజ్యూమ్ చేసుకుంటున్నాం. ఐ హోప్ ఇట్ ఈస్ క్లియర్. అండ్ నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్ళిపోదాం. ప్రాబ్లం రాకపోయినా ఇంకా కంగారు పడకండి, ప్రాక్టీస్ చేసే కొద్దీ వచ్చేస్తుంది. ఓకే, సో ఇట్ ఈస్ గివెన్ 2 pipes can fill a tank in 20 and 24 minutes respectively. సో ఏ అనే పైప్, బి అనే పైప్ అజ్యూమ్ చేసుకున్నాం. ఇట్ టేక్స్ 20 minutes, ఇట్ టేక్స్ 24 minutes, ఇక్కడ వరకు ఓకే. అండ్ ఏ వేస్ట్ పైప్ కెన్ ఎంప్టీ 3 gallons per minute. సో 1 minute 3 gallons చేయగలంట. మనం ఏం చేస్తాం? జనరల్గా సి అనేది అవుట్లెట్ పైప్ అనుకో, అవుట్లెట్ పైప్. సో 3 ఇచ్చారు కదా అని చెప్పి మనం ఇక్కడ 3 రాస్తాం. అలా చేయకూడదు. ఇది టైం టేకెన్, పైన మనం రాసేది టైం టేకెన్, అంటే ఎన్ని డేస్ పడుతుంది లేదా ఎన్ని అవర్స్ పడుతుంది. ఇది ఎఫిషియన్సీ. ఓకే, అంటే 1 minute అంటే లేదంటే 1 hourకి లేదా 1 dayకి 1 unitకి ఎన్ని యూనిట్స్ ఆఫ్ వర్క్ చేయగలదు అని ఎఫిషియన్సీ. కింద మనం రాసేది టోటల్ వర్క్. వాళ్ళు ఏమని చెప్పారు? వేస్ట్ పైప్ కెన్ ఎంప్టీ 3 gallons per minute. అప్పుడు అది ఏమవుతుంది? టైం అవుతుందా, ఎఫిషియన్సీ అవుతుందా? అఫ్కోర్స్ ఎఫిషియన్సీ అవుతుంది. సో 3 gallons రిమూవ్ చేయగలదు, సో -3 రిమూవ్ చేస్తుంది కాబట్టి. ఓకే, ఆల్ 3 pipes వర్కింగ్ టుగెదర్ కెన్ ఫిల్ ద ట్యాంక్ ఇన్ 15 minutes. సో ఏ ప్లస్ బి మైనస్ సి, అది రిమూవ్ చేస్తుంది కదా. సో ముగ్గురు కలిస్తే ఎంత టైం పడుతుంది? 15 minutes టైం పడుతుంది. ఓకే, వాళ్ళు ఏం అడిగారు? దట్ కెపాసిటీ ఆఫ్ ద ట్యాంక్ ఈస్, ఈ వాల్యూ అడగలేదు. కెపాసిటీ అంటే ఏంటి? టోటల్ వర్క్.
ఈ వాల్యూ. సో ఈ టోటల్ వర్క్ యొక్క వాల్యూ మనల్ని అడుగుతున్నారు, అంతే కదా. సో ఒక్కొక్కటి మనం ఎండ్స్ జాయిన్ చేసుకుంటూ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయడమే. ఫస్ట్ మనం దీనికి ఎల్సిఎం చేద్దాం. 20కి 24కి 15కి ఎల్సిఎం ఎంత? అఫ్ కోర్స్ 120, రైట్. సో 26 120, 24 5 120, అండ్ 15 6 90, 15 7 15 8 120, రైట్. సరిపోయింది. ఇప్పుడు వాళ్ళు ఏమన్నారు? 6 + 5 11, 11 - 3 8. సరిపోయిందా? ఎఫిషియన్సీస్ ఒక్కటి మీరు క్యాలిక్యులేట్ చేసుకోండి. 6 + 5 ఎంత? 11, 11 - 3 ఎంత? 8. అంటే వీళ్ళిద్దరూ కలిసి 11 యూనిట్స్ని ఫిల్ చేస్తుంటే మళ్ళీ ఈ సి అనే పైప్ 3ని రిమూవ్ చేసేస్తుంది. సో 11లోంచి 3 రిమూవ్ అయిపోతుంది. అప్పుడు ఇంకా ఎన్ని యూనిట్స్ ఫిల్ అవుతున్నట్టు? 1 మినిట్కి 8 యూనిట్స్ మాత్రమే ఫిల్ అవుతున్నట్టు. సో 11 - 3 = 8. అండ్ ఇక్కడ కూడా మనకు క్రైటీరియా మ్యాచ్ అయింది, 8. సరిపోయింది. మొత్తం సాల్వ్. వాళ్ళు ఏం అడిగారు? కెపాసిటీ ఆఫ్ ద ట్యాంక్ అడిగారు, అంటే ఇదే కదా. సో 120 gallons ఈజ్ ది ఆన్సర్. క్లియర్? లెట్స్ గో టు ద నెక్స్ట్ ప్రాబ్లం. ఓకే, 2 pipes A and B can fill a tank in 15 and 20 minutes respectively. సో వాళ్ళు ఏమి ఇచ్చారో అది రాయడమే. A and B 15 minutes, 20 minutes respectively. Both the pipes are open together, but after 4 minutes, pipe A is turned off. What is the time required to fill the tank? ఏం కంగారు పడకండి. ఫస్ట్ మనం ఏం చేయాలో ఆ మెథడ్ ఫాలో అవ్వండి, అంతే. టోటల్ యూనిట్స్ ఆఫ్ వర్క్ని ఫైండ్ అవుట్ చేయాలి. 15కి 20కి ఎల్సిఎం ఎంత? 60 కదా. సో 15 4 60, 23 60. సరిపోయింది. ఏ అండ్ బి కలిసి 1 అవర్కి ఎంత యూనిట్స్ ఆఫ్ వర్క్ చేయగలరు? 7 యూనిట్స్ ఆఫ్ వర్క్ చేయగలరు. ఓకే, వాళ్ళు ఏమడిగారు? బోత్ ద పైప్స్ ఆర్ ఓపెన్ టుగెదర్, బట్ ఆఫ్టర్ 4 minutes పైపే టర్న్ ఆఫ్ అయిపోయింది. అంటే ఫస్ట్ 4 minutes ఇద్దరు కలిసి పనిచేశారన్న కదా అర్థం. సో టోటల్ వర్క్ 60 యూనిట్స్ ఆఫ్ వర్క్ మన దగ్గర టోటల్ వర్క్ ఉంది. ఇద్దరు కలిసి 1 minute 7 యూనిట్స్ చేయగలరు. సో 4 minutesలో ఎంత వర్క్ చేయగలరు? 7 4 28 యూనిట్స్ ఆఫ్ ద వర్క్ చేసేయగలరు. సో ఫస్ట్ 4 minutesలో 28 యూనిట్స్ ఫినిష్ అయిపోయి. ఇంకా ఎన్ని యూనిట్స్ మిగిలే? 60 - 28 విచ్ ఇస్ 32. ఇంకా 32 యూనిట్స్ ఆఫ్ వర్క్ మిగిలింది. ఓకే, ఈ వర్క్ని ఎవరు చేయాలి? ఓన్లీ బి అలోన్ చేయాలి, బికాజ్ ఏ టర్న్ ఆఫ్ అయిపోయింది. ఓన్లీ బి అలోన్ 32 యూనిట్స్ ఆఫ్ వర్క్ని చేయగలదు. బి అలోన్కి 1 minute ఎన్ని యూనిట్స్ చేయగలదు? 3 యూనిట్స్ చేయగలదు. సో 32 చేయడానికి ఎంత టైం పడుతుంది? 32/3 కదా. సో 3 11s 33, ఆల్మోస్ట్ క్లోజ్ టు 11 అలా అనుకుందాం. సో 4 minutes. సో మనం ఏం చేస్తాం? 10 minutes సంథింగ్ వస్తుంది కదా. సో 10 minutes 20 second ఆప్షన్ ఉంది కదా. సో ఈ ఆన్సర్ మనం పెట్టేస్తాం. బట్ ఇట్ ఈస్ రాంగ్. ఇక్కడ మనకు వచ్చిన 10 point something అనే వాల్యూ ఏంటి? 32 యూనిట్స్ వర్క్ చేయడానికి బీకి ఎంత టైం పడుతుందో 10 minutes అని మనం చెప్పాం. కానీ వాళ్ళు ఏమడిగారు? టోటల్ టైం రిక్వైర్డ్ అని అడిగారు. ఫస్ట్ 4 minutes కూడా మనం ఫైండ్ అవుట్ చేసి క్యాన్సిల్ చేసాం కదా. సో ఆ 4 minutes కూడా యాడ్ చేయాలి. ఓకే, సో 10 + 4 14 minutes ప్లస్ సంథింగ్ సెకండ్స్ అవుతుంది. సో 14 minutes 40 seconds ఈజ్ ది ఆన్సర్. ఎంతో కాన్ఫిడెంట్గా పెట్టేస్తాం, బట్ రాంగ్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది, బికాస్ నన్ అనే ఆప్షన్ కూడా ఉంది. ఇది కూడా మనం చాలా ఇంపార్టెంట్ చూసుకోవడం, బికాస్ మేబీ 14 minutes 20 seconds ఏమో ఆన్సర్, బట్ ఇక్కడ ఆప్షన్ లేదు. మనం 14 ఒక్కటే చూసి పెట్టేస్తాం, బట్ రాంగ్ అయిపోద్ది. సో అలాంటప్పుడు సాల్వ్ చేసి కూడా మిస్టేక్స్ వస్తాయి. సో ఇక్కడ రిమైండర్ ఇంకా ఎంత మిగులుతుందో చూద్దాం. 3 10s 30, ఇంకా 2 మిగిలింది. సో 2/3. 2/3 అంటే ఏంటి? అఫ్ కోర్స్ 40/60 కదా, బికాజ్ 1 minute 60 seconds ఉంటాయి. సో 3 20s 60 కాబట్టి 2 20s 40. సో 40 minutes 40 seconds ఎక్స్ట్రా పడుతుంది. సో 14 minutes 40 seconds ఈజ్ ది ఆన్సర్. క్లియర్? ఓకే, నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్ళిపోదాం. 3 pipes A, B and C can fill a tank in 6 hours. ఓకే, A, B, C, A plus B plus C. A plus B plus C కి కలిపి 6 hours పడుతుంది టైం. ఓకే, ఆఫ్టర్ వర్కింగ్ ఇట్ టుగెదర్ ఫర్ 2 hours, C is closed and A and B can fill the remaining tank in 7 hours. సో జనరల్గా ఏంటంటే A plus B కూడా ఒక క్రైటీరియా ఉంది. A plus B కలిసి సమ్ టైం ముగ్గురు కలిసి పనిచేశారు, తర్వాత C ఆగిపోయింది. ఇప్పుడు A and B కలిసి రిమైనింగ్ వర్క్ని 7 hours టైం పడుతుంది అని చెప్పారు. ఓకే, సో మనం ఏంటంటే మన కంఫర్ట్ కోసం మొత్తం ఎల్సిఎం ఇక్కడ 6 7 ఉంది కదా మన దగ్గర ఉన్న నెంబర్స్. సో టోటల్ యూనిట్స్ ఆఫ్ వర్క్ని 7 6 42 అని అజ్యూమ్ చేసుకుందాం. ఓకే, 7కి 6కి మల్టిప్లై చేస్తే 42 కాబట్టి ఎల్సిఎం కాదు, మల్టిప్లై చేయండి. 7 6 42. సో టోటల్ యూనిట్స్ ఆఫ్ ద వర్క్కి 42 ఉందని అజ్యూమ్ చేసుకుందాం. ఓకే, మనం ఈజీగా సాల్వ్ చేయడం కోసం. వాళ్ళు ఏమడిగారు?
ఆఫ్టర్ వర్కింగ్ ఎట్ ఇట్ టుగెదర్ ఫర్ 2 hours, అంటే 2 hours ముగ్గురు కలిసి పనిచేశారు, రైట్. సో ముగ్గురు కలిసి 6 hours చేయగలరు. టోటల్ టైం 42, అంటే 1 hourలో ఎంత యూనిట్ ఆఫ్ వర్క్ అవుతుంది? 7 units ఆఫ్ వర్క్ అవుతుంది 1 hourలో కదా. అలా ఎంత టైం వర్క్ చేశారు? 2 hours వర్క్ చేశారు. సో 7 2s 14 units ఆఫ్ ద వర్క్ ఫినిష్ అయిపోయింది. ఇంకా ఎంత మిగిలింది? 42 minus 14. సో 42 minus 14, ఇంకా 28 units ఆఫ్ ద వర్క్ మిగిలింది. ఆ 28 unitsని ఎవరు ఫినిష్ చేయాలి? ఏ అండ్ బి కలిసి ఫినిష్ చేయాలి. ఆ 28 units చేయడానికి ఏ అండ్ బికి ఎంత టైం పడుతుంది? 7 hours పడుతుంది. అదే కదా ఇచ్చారు, ఏ అండ్ బి కెన్ ఫిల్ ద రిమైనింగ్ పార్ట్, అంటే ఆ మిగిలి ఉన్న 28 partsని ఫిల్ చేయడానికి 7 hours పడుతుంది. సో ఏ అండ్ బి 1 hourలో ఎన్ని యూనిట్స్ ఆఫ్ వర్క్ని చేయగలరు? సో ఏ అండ్ బి కలిసి 1 hourలో, అంటే ఎఫిషియన్సీ ఎంతో మనం ఫైండ్ అవుట్ చేయాలి. దాన్ని ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? 28/7. 7 1s 7 4s 28. ఓకే, సో ఏ ప్లస్ బికి 7 hours పడుతుంది పని చేయడానికి. 1 టైంకి 4 units ఆఫ్ వర్క్ని ఫినిష్ చేయగలరు. ఓకే, సో ద నెంబర్ ఆఫ్ అవర్స్ టేకెన్ బై సి అలోన్ టు ఫిల్ ద ట్యాంక్ ఈస్. ఇక్కడ మనం ఒక చిన్న థింగ్ చూడాలి. ఏ ప్లస్ బి ప్లస్ సి ముగ్గురు కలిసి 1 hourలో 7 units చేయగలరు. ఏ అండ్ బి కలిసి 1 hourలో ఎన్ని యూనిట్స్ చేయగలరు? వీళ్ళిద్దరు 4 units చేయగలరు. ఇప్పుడు సి అలోన్ ఎంత యూనిట్స్ ఆఫ్ వర్క్ని చేయగలరు 1 minute లేదా 1 hourలో? 7 minus 4, అంటే 3 units ఆఫ్ వర్క్ని సి అలోన్ చేయగలరు. ఓకే, సో ఇక్కడ మనం 3 రాస్తాం. దీన్ని మనం కేసులో ఇంక్లూడ్ చేయకూడదు, ఎందుకంటే ఇంక్లూడ్ చేసామంటే 42 units కన్నట్టు ఎజ్యూమ్ చేసుకుంటూ చేయాలి. బట్ ఇది 28 units యొక్క వర్క్కి మాత్రమే కదా, సో పక్కన రాసుకుంటున్నాం మన ఈజీ అండర్స్టాండింగ్ కోసం. సో 42/3 ఎంత అవుతుంది? 14 3s 42 కాబట్టి 14. సో 14 ఈజ్ ది ఆన్సర్. క్లియర్? సో మీకు ఇంకో డౌట్ రావచ్చు, ఇక్కడ 4 రాసింది 28 units అని చెప్తున్నారు కదా, మరి ఈ క్రైటీరియాని ఇక్కడ ఎందుకు మనం యాడ్ చేసుకున్నామని. ఈ 7 అనే వాల్యూని మనం యాడ్ చేయకూడదు, కానీ ఈ 4 అనేది ఏంటి? వాళ్ళ ఎఫిషియన్సీ, అంటే 1 hourకి ఇద్దరూ కలిసి 4 units ఆఫ్ వర్క్ని చేయగలరు, ఇది వాళ్ళ ఎఫిషియన్సీ. సో ఎఫిషియన్సీస్ని మనం యాడ్ చేయగలం. ఎఫిషియన్సీ అంటే ఏంటంటే ఆ పర్సన్ యొక్క ప్యూర్గా తెలుగులో మాట్లాడుకోవాలంటే వాళ్ళ స్తోమత అన్నట్టు, అంటే వాళ్ళు ఇంతే చేయగలరు అన్నట్టు. సో దీన్ని మనం ఇంక్లూడ్ ఇన్ ఎనీథింగ్, వాళ్ళు చేయగలరు అన్నట్టు. బట్ ఇంత టైం పడుతుంది అన్నది డిపెండ్స్, ఎన్ని యూనిట్స్ ఆఫ్ వర్క్ ఉంది, ఎంతమంది పని చేస్తున్నారు, అవన్నీ బట్టి ఇది మారిపోద్ది ఎంత టైం పడుతుంది అని. బట్ వాళ్ళు ఎంత చేయగలరు, వాళ్ళ స్టామినా ఎంత అనేది ఫిక్సే కదా మొత్తానికి. సో అది మనం ఏ కేసులో అయినా యూజ్ చేసుకోవచ్చు. బట్ ఎంత టైం పడుతుంది అనే దాన్ని మాత్రం నచ్చిన దగ్గర యూజ్ చేయకూడదు. ఓకే, I hope it is clear. And next problem. Okay, so this is the last problem of today's video. వాళ్ళు ఏమి ఇచ్చారు? A, B and C can fill a tank in these times ఇచ్చారు. మనకు తెలిసింది రాయడమే. A, B and C 12 15 20. సో టోటల్ వర్క్ ఏమవుతుంది? ఎల్సిఎం ఎంత? 60. సో 12 5s 60, 15 4s 60, 23s 60. సరిపోయింది ఇక్కడ వరకు. ఓకే, వాళ్ళు ఏమన్నారు? A ఈజ్ ఓపెన్ ఆల్ ద టైమ్, B and C ఆర్ ఓపెన్ ఫర్ 1 hour ఈచ్ ఆల్టర్నేటివ్లీ. అంటే ఫస్ట్ 1 hourకి ఏ అండ్ బి కలిసి పనిచేస్తారు, సెకండ్ hourకి ఏ అండ్ సి కలిసి పనిచేస్తారు, థర్డ్ hourకి మళ్ళీ ఏ అండ్ బి కలిసి పనిచేస్తారు. దాని అర్థం ఏంటంటే ఏ ప్రతిసారి ఉంటుంది, బి అండ్ సి మాత్రం ఆల్టర్నేటివ్ షిఫ్ట్స్లో ఉంటారు. ఓకే, సో అలా అయితే ట్యాంక్ ఫిల్ చేయడానికి ఎంత టైం పడుతుంది అని అంటారు. సో ఫస్ట్ అవర్లో ఎన్ని యూనిట్స్ ఆఫ్ వర్క్ ఫినిష్ అవుతుంది? ఏ ఎంత చేయగలరు? 1 hourకి 5 units చేయగలరు. బి ఎంత చేయగలరు? 1 hourకి 4 units చేయగలరు. సో ఇద్దరూ కలిసి 1 hourలో ఎంత చేయగలరు? 5 + 4 9. సో ఫస్ట్ అవర్లో 9 units ఆఫ్ వర్క్ ఫినిష్ అవుతుంది. నెక్స్ట్ సెకండ్ అవర్లో ఎవరు చేస్తున్నారు? ఏ అండ్ సి కలిసి చేస్తున్నారు. 5 + 3 8 units ఆఫ్ వర్క్ అవుతుంది, రైట్. మనకు టోటల్ ఎన్ని ఉన్నాయి? 60 units ఉన్నాయి. సో అది చేయడానికి ఎంత టైం పడుతుంది అని అడుగుతున్నారు. సో దీన్ని 2 waysలో మనం వెళ్ళొచ్చు. ఫస్ట్ అవర్ 9, తర్వాత 8 9 8 9 8 9 8 అలానే అవుతుంది కదా. ఇలా యాడ్ చేయండి, ఎక్కడైతే 60 వస్తుందో అక్కడ ఆగిపోండి. 9 + 8 17, 9 + 8 17, 9 + 8 17, 17 3s 51, అండ్ దెన్ 51 + 9 60. సో ఇక్కడితో ఆగిపోయింది. ఎన్ని అవర్స్ పట్టింది? 1 2 3 4 5 6 7 hours పట్టింది. సో 7 hours ఈజీ ఆన్సర్. లేదా ఇక్కడ 9 + 8 9 + 8 అలా రిపీట్ అవుతుంది కదా. సో 9 8 9 8 9 8 9 8, ఇక్కడ 9ని 8ని ఒక టీమ్ చేసేయండి. సో ఈ రెండింటిని టీమ్ చేస్తే 17 units ఆఫ్ వర్క్ ఫినిష్ అవుతుంది. ఎంత టైంలో? 2 hours. అలా ఎన్ని ఉన్నాయి? 17 17
అలా 17 3 51, ఇక్కడతో 51 యూనిట్స్, ఇక్కడతో 51 యూనిట్స్ ఆఫ్ వర్క్ ఫినిష్ అయింది. ఇంకా ఎంత ఉంది? ఇంకొక 9. సో 51 + 9 60. ఎంత టైం పట్టింది? 2 hours, 2 hours, 2 hours 6 hours + 1 7 hours. ఏదైనా ఓకే, మీ కన్వీనియన్స్ బట్టి మీరు సాల్వ్ చేసుకోవచ్చు. ఐ హోప్ ఇట్ ఈస్ క్లియర్. అండ్ ఈ లెవెల్ ప్రాబ్లమ్స్ అయితే సరిపోతాయి మీరు ప్లేస్మెంట్ ఎగ్జామ్స్లోకి అయితే. మీరు బిగినర్స్ అయితే ఈ లెవెల్ వరకు చేసుకుంటే చాలు, బికాస్ మీకు ఇంకా చాలా టాపిక్స్ ఉంటాయి యాప్టిట్యూడ్లో కవర్ చేయడానికి. సో మీకు యాప్టిట్యూడ్లో ఇదనే కాదు, ఏ టాపిక్ డౌట్ ఉన్నా సరే ప్లీజ్ ఫీల్ ఫ్రీ టు ఆస్క్ అస్. వీఆర్ ఆల్వేస్ హియర్ టు హెల్ప్ యూ. సో మీరేం హెజిటేట్ అవ్వకండి, అడగండి. మేము ఆ టాపిక్ మీద డెఫినెట్లీ విల్ ట్రై టు మేక్ వీడియోస్. అండ్ ఏదైనా కంపెనీస్కి పీవైక్యూస్లో యాప్టిట్యూడ్లో ఏ క్వశ్చన్స్ ఇచ్చారు అలాంటివి ఏమైనా కావాలన్నా, అలాంటి రిక్వెస్ట్ ఏమైనా ఉన్నా సరే ప్లీజ్ లెట్ us know. విల్ డెఫినెట్లీ ట్రై టు మేక్ వీడియోస్ ఆన్ దాట్. అండ్ మన ఛానల్లో ఆల్రెడీ బిగినర్స్ ఫ్రెండ్లీ కోసం లైక్ చాలా బేసిక్స్ నుంచి కొన్ని టాపిక్స్ లైక్ టైమ్, స్పీడ్ అండ్ డిస్టెన్స్ కానీ, లేదంటే వర్క్ అండ్ టైం కానీ, లేదంటే ప్రాబ్లమ్స్ ఆన్ ఏజెస్, అలాంటి టాపిక్స్ అన్ని వీ హ్యావ్ ఆల్రెడీ మేడ్ వీడియోస్, ప్లేలిస్ట్ అండ్ కట్ షార్ట్ చేసి 1 షార్ట్లో కూడా వీ హ్యావ్ ఆల్రెడీ మేడ్. సో ప్లీజ్ చెక్అవుట్ ఫ్రమ్ ప్లేలిస్ట్ సెక్షన్, మీకు అక్కడ దొరుకుతాయి అన్నీ సపరేట్గా. సో ఐ హోప్ ఇట్ ఈస్ క్లియర్. అండ్ ఇఫ్ యూ రియలీ వాంట్ టు సపోర్ట్ అస్, ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్, సో దట్ మన వీడియోస్ ఇంకా చాలామంది స్టూడెంట్స్కి రీచ్ అవుతుంది అండ్ అది మాకు కూడా సపోర్టింగ్గా ఉంటుంది. సో సీ యూ టుమారో, బాయ్.